ఛత్రపతి మూవీలో మీకు డైలాగ్ గుర్తుందా? తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి అంటూ హీరో ప్రభాస్ రౌద్ర రసం కురిపిస్తాడు. రీల్లోనే కాదు, ఇప్పుడు రియల్ గాను కెరటాలు ఎరుపు రంగు పూసుకొని విశాఖ తీరానికి పోటెత్తాయి. ఇంతకీ విశాఖ తీరం ఎర్రగా మారడానికి కారణం ఏంటి? వైజాగ్ సముద్రం ఎరుపెక్కింది. ఆర్కే బీచ్ లో ఎగసి పడుతున్న అలలు ఎరుపు రంగులోకి మారాయి. రక్తవర్ణంలో సముద్రం కనిపించేసరికి స్థానికులు భయపడ్డారు. సబ్మరైన్ మ్యూజియం దగ్గరలో కనిపించిన ఈ దృశ్యాన్ని స్థానికులు ఫోన్ కెమెరాల్లో రికార్డ్ చేశారు. సముద్రంలో అలలు ఎర్రగా ఎగసిపడుతున్న ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మామూలుగా బీచ్ లో మీరు ఎల్లో కలర్, వైట్ కలర్, అలా బ్లూ కలర్గా చూసుంటారు, కానీ ఆ రోజు నేను రెడ్ కలర్గా చూశాను. ఆ రోజు ఆ రెడ్ కలర్గా చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే ఏదైనా లైట్ రిఫ్లెక్షన్ వల్ల అది రెడ్గా కనిపిస్తుందేమో అనుకున్నాను. కానీ దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే కరెక్ట్గానే రెడ్గానే కనిపిస్తుంది. నాకేమనిపించిందంటే ఏదైనా మామూలుగా ఏదైనా ఆర్టిఫిషియల్గా ఏదైనా కలర్ కానీ ఏమైనా అలా అనిపించింది. కానీ దగ్గరికి వెళ్ళి కొంచెం మొత్తం సముద్రంకి చివరి నుంచి కొంచెం ఒక 500 మీటర్స్ వరకు మనకి 500 మీటర్స్ వరకు అలా అనిపించింది రెడ్ కలర్గా. సముద్రం అలలు ఇలా ఎర్రటి రంగులోకి మారడం వెనుక ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు సైంటిస్టులు. సముద్ర ప్రవాహాల్లోని సూక్ష్మ ప్లాంక్టన్ కారణంగా ఇలా రంగు మారినట్టుగా కనిపిస్తుందని చెప్తున్నారు. సముద్రంలోంచి వచ్చే అలలు తమతో పాటు డైనో ప్లాక్లెట్లు, ఇతర ఆల్గే వంటి సూక్ష్మ ప్లాంక్టన్లను ఒడ్డుకు తీసుకొస్తాయని, అవి చనిపోయి కుళ్ళిపోవడం మొదలైనప్పుడు అవి విడుదల చేసే ఎర్రటి లిక్విడ్, సేంద్రియ శిథిలాలు అలల ద్వారా ఒడ్డుకొస్తాయని, అందుకే నీటికి ఇలా ఎర్రటి రంగు వస్తుందంటున్నారు సైంటిస్టులు. రెడ్ టైడ్ ఫినామినా అంటామండి దీన్ని జనరల్ గా. డైనో ఫ్లాజిలేట్స్, దే ఆర్ మోర్ స్పీసీస్ అని 3 రకాల స్పీసీస్ ఉన్నాయి. ఒకటి నాక్టిలియోకా, ఇంకోటి ఏమో జిమ్నోడియం బ్రివిస్, అలెగ్జాండ్రియా స్పీసీస్. ఈ 3 స్పీసీస్లో కంబైన్డ్గా వస్తే బయోలుమినెన్స్ ఎగ్జిబిట్ చేస్తాయి. దానివల్ల కూడా వచ్చింది ఈ మధ్య కాలంలో. రెడ్ టైడ్ ఏర్పడినప్పుడు సముద్రంలో డిజాల్వ్డ్ ఆక్సిజన్ స్థాయి వేగంగా తగ్గుతుంది. ఆల్గీ భారీగా పెరగడం వల్ల నీటిలోని ఆక్సిజన్ ఎక్కువగా వినియోగించబడుతుంది. ఫలితంగా చేపలు, రొయ్యలు వంటి జీవులకు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఇది ముఖ్యంగా తీర ప్రాంతాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఆక్సిజన్ తక్కువగా ఉండడంతో చిన్న చేపలు, లార్వా, ప్లాంక్టన్ పై ఆధారపడే జాతులు ఎక్కువగా చనిపోతాయి. కొన్ని సందర్భాల్లో నీటిపై చేపలు తేలుతూ కనిపించడం కూడా చూస్తుంటాం. ఇది వ్యాధి వల్ల కాదు, పూర్తిగా ఆక్సిజన్ లోపం వల్లే జరుగుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. రెడ్ టైడ్ సాధారణంగా విషపూరితం కాదు. రెడ్ టైడ్ ఎక్కువ రోజులు కొనసాగితే మాత్రం ఆ ప్రాంతంలో చేపల సంచారం తగ్గిపోతుంది. చేపలు లోతైన సముద్ర ప్రాంతాలకు వలస వెళ్తాయి. దీనివల్ల తీర ప్రాంత మత్స్య సంపద తాత్కాలికంగా తగ్గుతుంది. అంతేకాదు, రెడ్ టైడ్ సమయంలో చనిపోయినా లేకపోతే బలహీనంగా ఉన్న చేపల్ని తినకూడదు. రెడ్ టైడ్ సాధారణంగా కొద్ది రోజుల నుంచి 2 వారాల్లోపే తగ్గిపోతుంది. సముద్ర ప్రవాహాలు మారడం, గాలుల దిశ మారడం వల్ల ఆల్గీ స్వయంగా తగ్గిపోతుంది. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మత్స్య సంపద మళ్లీ పుంజుకుంటుంది.